తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జగన్ బ్యాచ్ ఎందుకంత కక్ష కట్టిందో ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ డిమాండ్ చేశారు. సిట్ పూర్తిస్థాయి విచారణ తర్వాత వైసీపీ నేతకు గుండెపోటు వస్తాయన్నారు. చేసిన మహాపాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతల విష ప్రచారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు మంత్రి వాసంశెట్టి. ఏదో వైసీపీ వాళ్ళకి టీటీడీ లడ్డు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఈ సోషల్ మీడియాలో. అసలు సిగ్గుందా ఈ మనుషులకి అని చెప్పి అందరికీ భావం కలుగుతుంది. ఎందుకంటే ఈ సాక్షి ఛానల్ కానీ ఏమన్నా క్లీన్ చిట్ ఇచ్చిందేమో మాకు తెలియదు, కానీ పదే పదే వైఎస్ఆర్ కుటుంబం ఎందుకు తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండలు కాదు అవి 5 కొండలే అని కూడా వాదించడం మనం చూసాం. ఆ రోజునే అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటి నేను ఎలా మాట్లాడుతున్నాడని చెప్పి అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు వెంకటేశ్వర స్వామి తిరుపతి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఆయన దర్శించుకోవడానికి వస్తారు. ఇక జగన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా పైకి వెళ్ళిపోవటం, ఆ లడ్డు అంటారు గిడ్డు అంటారని వ్యాఖ్యానించడం, ఏదైనా పండగలు వచ్చేటప్పుడు గుడికి వెళ్లకుండా వెనకాల ఏదో సెట్టింగ్ వేసి పబ్బం గడపటం. అలాగే ఆయన టైంలోని ఇద్దరికి ఇచ్చారు, వైవి సుబ్బారెడ్డి, భువన్ కరుణాకర్ రెడ్డి. ఆ కరుణాకర్ రెడ్డి మనుషులు ఆయన మొన్న ఒక తిరుపతిలో ఖాళీ మద్యం బాటిల్స్ పెట్టి అడ్డంగా దొరికారు. ఆయనకి చైర్మన్ ఇవ్వటం, ఆయన మనుషులు ఇలా చేయటం, ఆయన చేయించాడు అనుకోండి. వీళ్ళందరూ కూడా